అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆర్వి రాఘవరావు గారు రచించిన తిరిగొచ్చిన అహం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కృష్ణ విసురుగా బెడ్రూంలోకి వచ్చి కోపంగా, అసలు నువ్వు ఆలోచించి చేస్తున్నావా అన్నాడు భార్య అరవిందతో. ఉతికిన బట్టలు మడతపెట్టి బీర్వాలో పెడుతున్న అరవింద వెనుతిరక్కుండానే, అన్నీ ఆలోచించి చేశాను అంది ప్రశాంతంగా, అన్నీ అన్న పదాన్ని నొక్కి చెబుతూ. రెట్టింపైన కోపాన్ని ఉక్రోషం చుట్టుముట్టగా నిస్సహాయంగా బెడ్డ పక్కన కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ. కొత్తగా కొన్న ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో తూర్పు వైపుగా ఉన్న తండ్రి రూము నిశ్శబ్దంగా ఉంది. 5 ఏళ్ల చింటూ రూంలోంచి మాత్రం టీవీ సౌండ్ వినపడుతోంది. తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరకు పోయి కాసేపు కూర్చొని సేద తీరటం కృష్ణకి అలవాటు. ఇప్పుడు సమస్య తండ్రిదే కాదు, సమస్య తనదే. కాదు తన తండ్రికి సమస్య. రోజులా మాట్లాడటం కాదు, ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకు, తన భార్య వల్ల. ముండ్లమూరు గవర్నమెంట్ స్కూల్లో క్లర్కుగా పనిచేసి రిటైర్ అయిన తండ్రిని తల్లి మరణానంతరం కృష్ణ 2 నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు. సాయంత్రం 10-15 నిమిషాలు వాకింగ్కి తప్ప ఆయన పెద్దగా బయటికి వెళ్లడు. 2 పూటల స్నాక్స్, భోజనంలో ఏ లోటు చెయ్యదు అరవింద. 3 నెలలకోసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు. అంతేకాదు, ఆయనకి ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం అమరుస్తూ ఉంటాడు కూడా. ఆయన తనకొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొడుకు ఇంటి లోన్లో కొంత తీరుస్తాను అన్నా కృష్ణ, ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు. తర్వాత ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ 2 నెలల పెన్షన్కు తమ డబ్బు కొంత కలిపి ముండ్లమూరులోనే ఆయన పాత ఇంటిని అన్ని సదుపాయాలతో రీమోడల్ చేయించింది. మామగారు అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో 1-2 రోజులు గడిపేందుకు. ఆ పనితో కృష్ణకు అరవింద మీద ప్రేమ రెట్టింపైంది. అప్పుడు రెట్టింపైన ప్రేమ గత వారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకు పడిపోయింది. అందులో మొదటి స్టెప్పు మామగారి అకౌంట్లో తన పేరు కలిపి జాయింట్ అకౌంట్గా మార్చటం. తర్వాత ఈ నెల నుంచి 5,000 అపార్ట్మెంట్ లోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించటం. ఆయనకొచ్చేదే 16,000. ఆయనకు దాన్ని ఖర్చు పెట్టే అవసరం లేకపోవచ్చు, కాని ఒక జీవితకాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవటం, అది కూడా తనకి విషయం వేరే వారి ద్వారా తెలియటం, ఇవన్నీ తలుచుకుంటుంటే కృష్ణ మనసు ఉడికిపోతుంది. ఇల్లాలు ఇంటికి దీపం, కనపడే దైవం, అన్నీ దొంగ మాటలు. తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీ దేవత, అత్త, భార్య, కోడలు వంటి పాత్రలలో కాదు. పిల్లలు పుట్టగానే ప్రపంచాన్నంతా వాళ్లకు దోచిపెట్టాలనే ఇన్స్టింక్టు దైవత్వం ఎలా అవుతుంది? గతంలో ఏదో టీవీ చర్చా వేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తుకొచ్చాయి. అప్పుడు ట్రాష్ అని కొట్టిపాడేసినా ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే అనిపిస్తోంది కృష్ణకు. తండ్రిని పలకరించడానికి కూడా మనస్కరించక కారు తీసుకుని నెల్లూరు బస్టాండ్ దగ్గరలోని రత్నమహల్ హాలు వెనకున్న తన ఆడిట్ ఆఫీస్కు బయలుదేరాడు కృష్ణ. ఆదివారం నాడు ఆఫీసు దరిదాపుల్లో కూడా కనబడని తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మ్యాన్. దానిని పట్టించుకోకుండా తన రూంలోకెళ్లి ఏసీ వేసుకుని టీవీ ఆన్ చేశాడు. ఏదో కొత్త సినిమా వస్తోంది ఓటీటీలో. లడ్డూ బ్యాచ్ను పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్ట్లో 2 హత్య చేయబడ్డారని తెలుసుకుని వచ్చిన సీఐ తలుపులు బాది చివరకు కాలుతో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపులో బూటు ఇరుక్కుపోతోంది. దాని అతి కష్టం మీద బయటికి లాక్కుంటూ అవస్థలు పడుతుండగా పక్కనున్న కానిస్టేబుల్ తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెడతాడు. కృష్ణ చూస్తున్నది దానిని కాదు, తర్వాత షాట్లో తెరుచుకుంటున్నప్పుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవటాన్ని. తన తండ్రికి సినిమాలంటే ప్రాణం, ఆ అలవాటే తనకొచ్చింది. సినిమా విశ్లేషణలు, విమర్శలు, ఆస్వాదనలు, మనసు బాలేనప్పుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చేవి. ఇప్పుడు అవే నరకంగా అనిపించడంతో టీవీ ఆఫ్ చేసి కణతలు రుద్దుకున్నాడు. పోయిన వారం వాకింగ్ తర్వాత వీధి చివరలో ఉన్న కిరాణా షాప్ దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాప్ అతను,
ఆ తెల్లగా ఒడ్డు పొడుగుండే పంచకట్టె ఆయన మీ మావయ్య గారా అన్నాడు ఆసక్తిగా. ఇతను మా నాన్నని ఎప్పుడు చూశాడు అనుకుంటూ. దేనికి అన్నాను అనుమానంగా. మేడం గారు ఏవో సరుకులు కొనుక్కొని డబ్బులు మర్చిపోయానని నాతో అంటే, నేను పర్వాలేదమ్మా తర్వాత ఇవ్వండి అన్నాను. వెంటనే ఆ పెద్దాయన 500 నోటు తీసి ఇచ్చాడు. కృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆయన మా నాన్నగారు అన్నాడు. అతను పట్టించుకోకుండా, అవునా, చిల్లరిస్తుంటే అంతటి ఆఫీసర్ మేడం గారు నాకు పెద్ద డైరీ మిల్క్ కావాలి అనటం, ఆయన కూడా భల్లున నవ్వేసి నీకన్నానా తల్లి అనటం చూస్తుంటే తండ్రి కూతుళ్ళు అనుకుంటారెవరైనా అన్నాడు మురిపెంగా. ఆ షాప్ అతని మాటలు గుర్తుకొస్తుంటే కృష్ణకు పుండు మీద కారం చల్లినట్టుగా అవుతోంది. డబ్బు డబ్బు డబ్బు, 40 ఏళ్లు చెమటోడ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా? మనుషుల మరో కోణం పెద్ద పెద్ద మేధావులకే అర్థం కాదు. అరవింద దోపిడి కిరాణా షాపు వాడికేం అర్థమవుతుంది? పోను పోను భార్య మీద ద్వేషం రెట్టింపవుతోంది. సెల్ మోగటంతో చూశాడు. ఫాదర్ అని డిస్ప్లే అవుతోంది. సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి. భార్యకు తండ్రికి మధ్య ఖచ్చితంగా వాగ్వివాదం జరిగే ఉంటుంది. ఏం చెయ్యాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు. చింటూగాడికి బర్త్డే ప్రజెంటేషన్ కొందామని బజారుకొచ్చాము. ఆ బ్యాట్లు బాళ్ళు ఏ రకం కొనాలో తెలియటం లేదురా. తండ్రి గొంతులో కంగారు. బిత్తరపోయాడు కృష్ణ. అర్థమైంది. వారం క్రితం పడ్డ 3వ నెల పెన్షన్ ₹1 కూడా మిగల్చకుండా మొత్తం కాజేసేద్దామని అరవింద ప్లాను. అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కునుకు తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది. కృష్ణలో టెన్షన్, ఆవేదన క్రమక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోయింది. ఏం చేయమంటావురా అన్న సెల్లో తండ్రి మాటలకు ఉలిక్కిపడి, వాడికి తెలుసులే నాన్న అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. కాని అతని వల్ల కాలేదు. భార్య మీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు. వంటింట్లో స్నాక్స్ తయారు చేస్తున్న అరవింద తనను జబ్బ పట్టుకొని ఎవరో లాగటంతో అదిరిపడింది. గోడకు కొట్టుకోబోయి తనను తాను కంట్రోల్ చేసుకుని ఆగి తల తిప్పి చూసింది. ఎదురుగా నిప్పులు కక్కే కళ్లతో కృష్ణ. భర్తను భయం భయంగా చూస్తూ, ఏమైంది అంది. భార్యను తీవ్రంగా చూస్తూ, మా నాన్నను షాపింగ్కి ఎందుకు పంపించావు? ₹1 కూడా డబ్బులివ్వకుండా పెద్దగా అరుస్తున్నట్లుగా అన్నాడు కృష్ణ. అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ, అదా, ఇంకేమో అనుకొని భయపడ్డాను. ముందు వాటర్ తాగు, కూల్ అవుతావు అని ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ ఇస్తుండగా కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు. అరవింద కృష్ణ భుజాల మీద చేతులు వేస్తూ, ముందు నింపాదిగా కూర్చో అంది. కృష్ణ చేతులు విదిలించుకుంటూ, నీ నటనలు ఆపు. మా నాన్నకు పడేదే 16,000, దానికి ఎసరు పెట్టావా అన్నాడు రౌద్రంగా. అరవింద కాసేపు మాట్లాడలేదు. తరువాత నిదానంగా తలెత్తి, నీకు ఆయన నాన్న, నాకు మావయ్య, స్వయాన మేనమామ. నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ, నాన్న కన్నా ఎక్కువ అంది. అందుకేనా పైసా ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు? చింటూగాడు అక్కడ కనబడ్డవన్నీ కొంటాడు. ఆ కాస్త బ్యాలెన్సు అయిపోయి డబ్బు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వుల పాలైతేగాని నీ కసి తీరదా? భార్య నవ్వటంతో కృష్ణ కోపం రెట్టింపై, మాట్లాడవే అని గద్దించాడు. అరవింద చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చోబెడుతూ, ప్రతి దీపావళికి అమ్మా నేను మీ ఇంటికి వచ్చేవాళ్ళం గుర్తుందా? పట్టులంగాతో ఉన్న 5-6 ఏళ్ల నన్ను ఎత్తుకొని కిరాణా షాప్కి తీసుకెళ్లేవాడు మావయ్య. దారిలో కనబడ్డవారందరికీ నా మేనకోడలు అని గొప్పగా చెప్పుకుంటూ, వాళ్లు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు. మావయ్యను డబ్బులడిగి ఇబ్బంది పెట్టద్దన్న అమ్మ మాటలు గుర్తొచ్చి నేను గుప్పిట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగుస్తూ, మావయ్య, టపాసులకు నువ్వివ్వద్దు, నా డబ్బులతోనే కొనుక్కుంటాలే అనేదాన్ని. బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అంది. కృష్ణ ఏమీ మాట్లాడలేదు. అరవింద కొనసాగించింది,
కావలసినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను ఎంతైంది తాత అని నేనడిగితే పక్కనుంచి మావయ్య సరిగ్గా రూపాయే విందా అనేవాడు ఆ తాతకు కన్ను కొడుతూ. నడుం మీద చెయ్యవేసి అడుగుతున్న నా బుగ్గలు పులికి పుచ్చుకుంటూ కొట్టుతాత కూడా అంతే అంతే, రూపాయికి ఒక్క పైసా తక్కువ లేదు, ఎక్కువ లేదు అనేవాడు. ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా అహాన్ని, ధీమాను తగ్గకుండా చూసిన మామయ్యకు మనమేమి ఇవ్వగలం, అవి తిరిగి ఇవ్వటం తప్ప అంది కళ్ళు తుడుచుకుంటూ. జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్థమవుతూ కోపం రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి. అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో అనబోయేంతలో అరవింద చెయ్యెత్తి ఆపుతూ, నీ డౌటు అర్థమైంది. ఆ షాపు మా ఫ్రెండ్ పల్లవిది. చింటూగాడు ఎంత షాపింగ్ చేసినా బిల్లు 10,000కు ఒక్క రూపాయి కూడా తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు అంది చిన్నప్పటి మావయ్య మాటలు అనుకరిస్తూ. కృష్ణ మనసు నిండా భార్య పట్ల కృతజ్ఞత చోటు చేసుకుంది. ఏదో సైకాలజీ బుక్లో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి. నేనొక్కడ్నే కుటుంబాన్ని నడపగలుగుతున్నాను అనే మగవాడి అహం, మేల్ ఈగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమృద్ధుడిగా స్థిరపరుస్తుంది. విజయాలు సాధించటం లేదనో, విశ్రాంతి కావాలనో భార్యాపిల్లలు అతని మేల్ ఈగోని లాగివేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసము ఊడిపడుతుంది. అది అతన్ని వ్యర్థుడిగా మార్చివేసి తనను తాను నిరుపయోగ వస్తువుగా భావించే స్థాయికి దిగజారుస్తుంది. తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్థానాన్ని తిరిగి ఇవ్వటం ద్వారా మేనమామల కాన్ఫిడెన్సు ఊపిరి లూదింది. ఏ సైకాలజీ చదవని అరవింద భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకుపోతుండగా చప్పుడు వినిపించి వాకిలి వైపు తల తిప్పి చూశాడు. చింటూ ఒక్క అంగలో అరవింద దగ్గరకు దూకి చేతిలోని బొమ్మలు, బ్యాటు, బాలు చూపిస్తూ గొప్పగా, ఇవన్నీ తాతయ్యే కొనిచ్చాడు బర్త్డే ప్రెజెంటేషన్గా. షాపులో తాతయ్యతో సెల్ఫీ తీసుకొని మా ఫ్రెండ్స్కి పంపించాను కూడా అన్నాడు గర్వంగా. ఆ వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగుతో వస్తూ, అల్లాడిచ్చాడ్రా నీ కొడుకు, మొత్తం 10,000 మించలేదనుకో, లేకపోతే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అంటూ ఈ మధ్య తాను కొత్తగా కొన్న చిన్న ల్యాప్టాప్తో గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకొచ్చిన మనవణ్ణి ఆప్యాయంగా వెంట పెట్టుకుని తన రూంలోకి వెళ్లాడు. నాన్న చెయ్యి మీసం మీదకి పోవటాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ. ఆయన మాటల్లో సంతోషం, గాంభీర్యం, హుందాతనం తొనికిసలాడుతున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్, మిడిల్ ఫింగర్తో ల్యాప్టాప్ మధ్యలో పై భాగాన్ని, అదేవిధంగా రైట్ హ్యాండ్తో కింద భాగాన్ని యూజ్ చేసి పైకి తెరవాలి. సైడ్ భాగాలతో కాదు. స్ప్రే డైరెక్ట్గా చల్లకూడదు, క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి. అంతేకాదు, ఛార్జింగ్లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. శ్రద్ధగా వింటున్న మనవడికి వాడి భాషలో వాడికి అర్థమయ్యేటట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ, ఏరా ఏం కావాలి? కృష్ణ ఏమీ మాట్లాడలేదు. ఒళ్ళోని ల్యాప్టాప్ పక్కన పెడుతూ, నా దగ్గర బహుమాటమేందిరా, డబ్బులేమైనా కావాలా అన్నాడు అనుమానంగా. కృష్ణ చిన్న గొంతుతో, ఓ 500 నసుగుతుంటే ఆయన భళ్ళున నవ్వేసి, ఏమాత్రం దానికేనా ఇంత బిల్డప్, తీసుకో అని 2 500 నోట్లు ఇచ్చాడు. వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు, చూసావా విందా, లక్షలు సంపాదించే పెద్ద ఆడిటరు, ఆఫ్టర్ ఆల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు అన్నాడు మీసం దువ్వుతూ. అరవింద ముందుకొచ్చి, ఇదంతా అప్పుగానే మావయ్య, జీతం రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయికి చెప్పండి అంది పెద్దగా. అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.